హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో అదిరిపోయే పునుగుల రెసిపీ చూసేద్దామా. ఈ పునుగులతో పల్లి చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా, బయట క్రిస్పీగా లోపల గుల్లగా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. అస్సలు ఆయిల్ పట్టకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో ఒక 1.5 కప్ దోసపిండి వేయాలి. ఇది ఒక రోజు పాతది, అంటే కొద్దిగా పులిసిన దోసపిండి. ఇందులోకి ఒక 1 కప్ మైదా యాడ్ చేస్తున్నాను. మైదా కాకుండా గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక 1/2 కప్ ఆనియన్ వేస్తున్నాను. అలాగే ఒక 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్గా ఉంది, అందుకే కొద్దిగా మైదా యాడ్ చేసి కలుపుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ దోసపిండిలో ఉప్పు వేసి ఉంటే ఇక్కడ ఉప్పు స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, జారుగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయి హీట్ చేసుకొని అందులో పునుగులు కాల్చుకోవడానికి ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒకటి తర్వాత ఒకటి దూరంగా పునుగుల్ని చిన్న చిన్నగా వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. స్టార్టింగ్ అడుగు పట్టినట్టు అనిపిస్తుంది, కానీ కాలంగా పునుగులు పైకి తేలుతాయి. ఇలా వీడియోలో చూపించినట్టుగా దూరం పునుగులు వేసుకోవాలి, లేదంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అన్ని పునుగులు వేశాక ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. ఒకటి గమనించారా, ఈ పునుగుల్లో మనం వంట సోడా కానీ పెరుగు కానీ యాడ్ చేయలేదు. అయినా కూడా ఈ పునుగులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మెల్లిగా తిప్పుతూ అన్ని పక్కలా కాలేలాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఒకే సైడ్ కాలుతాయి, ఇంకొక సైడ్ వైట్గా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మంట తగ్గించేసేయాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా చక్కగా జాలిగరిటెతో ఆయిల్ అంతా దించేసుకోవాలి. మైదా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ మైదాతో అయితే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీటితో ఖచ్చితంగా పల్లి చట్నీ చేసుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అస్సలు ఆయిల్ పట్టుకోలేదు, అలాగే లోపలంతా గుల్లగా పర్ఫెక్ట్గా ఉంది. ఈసారి దోసపిండి మిగిలినప్పుడు పక్కా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.